సో బ్రేకింగ్ న్యూస్, డ్రగ్స్ వ్యవహారం టాలీవుడ్ ను కుదిపేసింది. కొద్ది క్షణాల క్రితం చార్మి అక్కడికి చేరుకున్నారు. అయితే నలుగురు మహిళా అధికారులు ఇందులో ముఖ్యంగా పాల్గొంటున్నారు విచారణ నిమిత్తం అనుకున్నాం. కానీ ఆ సంఖ్య ఇంకా పెరిగినట్టుగా అనిపిస్తోంది. దాదాపు 8 మంది వరకు విచారణ చేయొచ్చని తెలుస్తోంది. అయితే ముందు వరకు చార్మి రానంత వరకు కాస్త ప్రశాంతంగా కనిపించిన ఆబ్కారీ ఆఫీస్ చార్మి రాకతో ఒక్కసారిగా ఎలా రద్దీ గురైందో మనం చూస్తున్నాం. ఆమె బౌన్సర్లతో వచ్చారు. బహుశా షూటింగ్ నుంచి డైరెక్ట్గా వచ్చారు కాబట్టి బౌన్సర్లను తీసుకొచ్చారు అనుకుని మనం ఒకవేళ మనం మాట్లాడుకుంటే అంతకు ముందు వరకు ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చిన వాళ్ళని చూసాం, అడ్వకేట్స్తో రావడం చూసాం. బట్ అడ్వకేట్ లోపలికి రావడానికి వీలు లేదంటూ హైకోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో ఆమె ఒంటరిగా ఫేస్ చేయడానికే ఆమె మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది. సో ఆమె వెంట బౌన్సర్లు ఉన్నప్పటికీ అంతటితో ఆగిపోయారు. ఆ తర్వాత ఆమె లోపలికి విచారణ నిమిత్తం పైకి వెళ్తున్న దృశ్యాలు మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో మీడియా వైపు కూడా చూస్తూ ఆమె చిన్న స్మైల్ ఇస్తూ లోపలికి వెళ్ళారు. సో చార్మి ఇవాళ ఇంట్రాగేషన్ చాలా కీలకంగా మారనుంది. పూరి జగన్నాథ్ తర్వాత ఎక్కువగా వినిపించిన పేరు చార్మి. ఆమె పేరు చార్మి దాదా అని కాల్విన్ తన మొబైల్లో సేవ్ చేసుకోవడం కూడా కీలకంగా మారింది. ఎస్, కార్లో నుంచి చార్మి దిగుతున్నప్పటి నుంచి ఉన్న హడావిడి ఒక్కసారి మనం చూస్తున్నాం. ఆమె వెంటే విష్ణువర్ధన్ కూడా ఉన్నారు, లాయర్. కానీ ఆ తర్వాత ముందుకు సాగింది మాత్రం చార్మి ఒక్కరే. మా ప్రతినిధి ప్రత్యూష లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఆబ్కారీ ఆఫీస్ వద్దే ఉన్నారు. ప్రత్యూష, ఒక్కసారిగా అంతకు ముందు వరకు చాలా ప్రశాంతంగా ఉందనుకున్నాం, ఎక్కడ హడావిడి లేదనుకున్నాం. కానీ ఒక్కసారిగా సీన్ రివర్స్ అయిపోయింది, అంత రద్దీగా మారిపోయింది. ఏకంగా లోపలికి రావడానికి కూడా ట్రై చేశారు. ఒకసారి మా ఎంట్రన్స్ గురించి మాట్లాడుకుంటే ఏం చెప్తారు? ఎస్ దేవి, ఇక్కడ అబ్కారీ ఆఫీస్కి మొత్తం 2 గేట్స్ ఉన్నాయి. సో ఒక గేట్ దగ్గర కొంత కూల్ వాతావరణం కనిపించింది, మరొక గేట్ నుంచి చార్మి వచ్చింది. సో చార్మి రానంత వరకు ఒకలా ఉంది, చార్మి వచ్చిన వెంటనే సిచ్యువేషన్ మొత్తం కూడా ఒకసారిగా మారిపోయింది. అంత తోపులాట ఈ 5 రోజుల్లో బహుశా మనం ఎప్పుడు చూస్తున్నాం ఏ సెలబ్రిటీ వచ్చినప్పుడు కూడా. సో ఖచ్చితంగా చార్మి ఒక క్రేజ్ ఉన్న హీరోయిన్, ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉంది, ఆమెకుండే క్రేజ్ ఆమెకుంటుంది ఖచ్చితంగా. సో తన వెంట బౌన్సర్స్ని కూడా తెచ్చుకుంది చార్మి. బౌన్సర్స్ని తెచ్చుకుని నిజంగానే మంచి పని చేస్తుందేమో అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, చాలా ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే కొన్ని ఇనాగ్రేషన్స్కి వెళ్ళినప్పుడు కానీ. సో తన వెనక బౌన్సర్స్ని తెచ్చుకుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చార్మి ఇంట్రాగేషన్ విషయంలో రకరకాలుగా ఉంది. అంటే ఒకటి, ఎంతమంది ఆఫీసర్స్ ఇంట్రాగేట్ చేస్తారు, ఒక నిమిషం ఒక మాట ఉంటే మరో నిమిషానికి అది మారిపోతుంది. ఎందుకంటే ఏది కూడా మనం కన్ఫర్మ్గా ఖచ్చితంగా ఇంతమంది ఇంట్రాగేట్ చేస్తారు, ఇంత టైం ఇంట్రాగేట్ చేస్తారు, లోపల ఇలాగే జరుగుతుంది అనేది మనం పూర్తిగా చెప్పలేం. మనకు అందుతున్న విశ్వసనీయ సమాచారాన్ని బట్టే మనం చెప్పగలం. ఇంతకుముందు ఎక్కువ మంది మహిళా ఆఫీసర్లే ఉంటారని చెప్తున్నారు, మరి కొద్దిసేపు పోయిన తర్వాత నలుగురే చేస్తున్నారని చెప్తున్నారు. ఈ నలుగురు మహిళా ఆఫీసర్స్తో పాటుగా ఇప్పటి వరకు ఎవరైతే విచారణ చేస్తున్నారో ఆ అధికారులు కూడా వాళ్ళ ఆధ్వర్యంలో ఈ నలుగురు మహిళా ఆఫీసర్స్ చార్మిని ఇంట్రాగేట్ చేయబోతున్నారు. అండ్ చార్మి లోపలికి వెళ్ళినప్పుడు కూడా ఒక గేట్ వైపు చాలా ప్రశాంతంగా ఉంది. బట్ చార్మి ఎప్పుడైతే ఎంటర్ అయిందో ఒక్కసారిగా క్రౌడ్ పెరిగిపోయింది. ఈవెన్ తన లోపలికి వెళ్ళేటప్పుడు కాస్త తోపులాట కూడా జరిగింది బౌన్సర్స్ ఉన్నప్పటికీ కూడా. అండ్ అలాగే చార్మి లాయర్ రాలేదని అనుకున్నాం, ఎందుకంటే ఆ గేట్ నుంచి చూసినప్పుడు చార్మి ఒక్కతే లోపలికి వచ్చినట్టు కనిపించింది. బట్ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే చార్మి లాయర్ కూడా వచ్చారు, ఆయన వేరే కార్లో వచ్చారు. ఒకవేళ ఆయన వచ్చినా పైకి తీసుకువెళ్ళే అవకాశం లేదు కాబట్టి ఆయన బయటే ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. అండ్ నిన్న కోర్టు ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో 10 గంటల నుంచి 5 గంటల వరకు మాత్రమే చార్మి ఇంట్రాగేషన్ కొనసాగాలి అని చెప్తూ ఉన్నారు. అండ్ ఈ టైంలో చార్మి పూర్తి సమాచారం ఇచ్చేస్తుంది. అసలు కెల్విన్తో తనకున్న సంబంధం ఏంటి, కెల్విన్తో దాదాపు 1000కి పైగా వాట్సాప్ మెసేజ్లు ఎందుకున్నాయి, అవన్నీ ఫార్వర్డ్ మెసేజ్లా లేకపోతే ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ జరిగిందా, ఇవన్నీ కూడా సిట్ అధికారులు విచారణలో తేల్చబోతున్నారు. అయితే మొదటి నుంచి చార్మి ఏంటి, ఇతర సెలబ్రిటీలు ఏంటి అందరూ ఒకటే విషయం చెప్తున్నారు, ఎవడో దగ్గర మా ఫోన్ నెంబర్ ఉంటే మాకు అతనికి ఎందుకు లింక్ ఉంటుంది, ఒక డ్రగ్ డీలర్తో మాకేంటి పని. ఎందుకంటే ఇప్పుడు మన ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళలో ఎంతమంది ఏం పనులు చేస్తున్నారో మనకు తెలియదు. కేవలం ఒకసారి ఏదైనా ఫంక్షన్లోనో లేకపోతే ఏదో పార్టీలోనో కలిసినంత మాత్రాన వాళ్ళు చేసే పనులకి మాకు ఎలా లింక్ పెడతారని ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా ప్రశ్నించారు. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన మరో విషయం ఏంటంటే కెల్విన్ దగ్గర 2500 ఫోన్ నెంబర్లు ఉన్నాయి. 2500 ఫోన్ నెంబర్లో 15 మందికి లేదా 12 మందికి ఎందుకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు అంటే కెల్విన్ డ్రగ్ డీలర్ అనే విషయం మనకు ఖచ్చితంగా అర్థమవుతోంది. ఆ డ్రగ్ డీలర్తో వీళ్ళకేవో డీలింగ్స్ ఉన్నాయి కాబట్టి సినిమా ఇండస్ట్రీలో ఇంతమంది ఉన్నా ఈ 12 మందికి మాత్రమే నోటీసులు ఇచ్చారు. అండ్ ఈ 12 మందిలో సగం మంది పూరి బ్యాచే ఉన్నారు. అండ్ ఇంట్రాగేషన్ కూడా పూరిని మాత్రమే ఫస్ట్ పిలిచారు. సో పూరితో క్లోజ్ అసోసియేషన్ ఉన్న చార్మి కానీ, సుబ్బరాజు కానీ, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా కానీ, శ్యామ్ కే నాయుడు, రవితేజ, సో
కెల్విన్తో ఎక్కువగా పూరీనే క్లోజ్గా ఉంటున్నాడు, కెల్విన్తో కలిసి పూరి ఎక్కువ ప్రోగ్రామ్స్ చేశాడు, లేకపోతే ఈవెంట్స్ ఆర్గనైజ్ చేశాడు, లేకపోతే పార్టీలు చేశాడా, ఇవన్నీ ఎంతో కొంత గట్టి ఆధారాలు లేకపోతే సిట్ అధికారులు మాత్రం ఎందుకు వీళ్ళకి మాత్రమే నోటీసులు ఇచ్చారు అనే ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి. ఒకటి, రామ్ గోపాల్ వర్మ చాలా ఘాటుగా స్పందించారు. అకున్ సబర్వాల్ ఆల్రెడీ హెచ్చరించారు, ఒకసారి మీరు అనవసరంగా ఎక్కడ ఉండి ఇక్కడ జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ మీద మీరు ఎక్కువ మాట్లాడితే మీ మీద చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటామని అన్న తర్వాత కూడా రామ్ గోపాల్ వర్మ ఇంకా ఎవరైతే ఇన్వెస్టిగేషన్కి అటెండ్ అవుతున్నారో వాళ్ళందరినీ వెనకేసుకొస్తూ మాట్లాడారు. అండ్ నిన్న పోసాని కృష్ణమురళి మాట్లాడింది కూడా మనం చూసాం. ప్రశ్నిస్తే తప్పేంటి, సినీ పరిశ్రమలో కొన్ని వేల మంది కార్మికులు కానీ స్టార్స్ కానీ ఇంతమంది ఉండగా వీళ్ళకే ఇచ్చారంటే ఏదో ఉంది కాబట్టే ఇచ్చారు కదా, కేవలం వీళ్ళకే ఇచ్చారా? ఇంకా చాలా మందిని ప్రశ్నించారు, చాలా మంది అరెస్టులు చేస్తున్నారు, చాలా మంది ఇంకా విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు. ఎందుకు వీళ్ళకి మాత్రమే ఇచ్చారు? ఏదో ఉంది కాబట్టి ఇచ్చారు. కనుక ఈ విషయంలో అటు సినిమా పరిశ్రమ కూడా అనవసరమైన వ్యాఖ్యలు చేయకుండా ఉన్న వాళ్ళకి లేనిపోని కొత్త కష్టాలు తెచ్చిపెట్టకుండా అందరూ సంయమనం పాటించాలి. నిజంగా ఈ 12 మంది ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు, విచారణకు వచ్చిన వాళ్ళు ఇన్నోసెంట్ అని తేలితే ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళకి అడిగిన ముత్యాల్లో బయటకు వస్తారు. వాళ్ళ కెరియర్కి కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ డ్రగ్స్తో వాళ్ళకి లింకులు ఉన్నాయి, డీలింగ్స్ ఉన్నాయనేది ప్రూవ్ అయితే మాత్రం ఖచ్చితంగా సినిమా పరిశ్రమలో కూడా వాళ్ళు గట్టి ఎదురుదెబ్బ ఎదుర్కొనే అవకాశం ఉందనేది మాత్రం ప్రస్తుతం సినిమా పరిశ్రమలో వినిపిస్తున్నమాట. అండ్ ఈరోజు చార్మి వచ్చింది, రేపు ముమైత్ ఖాన్ రావాలి, మరో 2 రోజుల్లో రవితేజ వస్తాడు. సో ఇప్పుడు వచ్చే వాళ్ళంతా కూడా కాస్త పెద్ద సెలబ్రిటీస్. రవితేజ అంటే ఇప్పుడు ఎంత క్రేజీ హీరోనో మనకు తెలుసు, ఆయన ఎంత పెద్ద స్టారో. ఒక చిన్న స్టేజ్ నుంచి కూడా ఈరోజు ఇంత పెద్ద పొజిషన్కి వచ్చాడు. అలాంటి రవితేజ కూడా ఈ డ్రగ్ కేసులో డీలింగ్స్ ఉన్నాయంటే ఇవన్నీ కూడా ఒక రకంగా కేవలం ఇండస్ట్రీనే కాదు, ఇటు సామాన్య ప్రజల్లో కూడా ఇంత పెద్ద సెలబ్రిటీస్, వీళ్ళకి స్టార్ స్టేటస్ ఉంది, బోల్డంతా సంపాదించుకున్నారు, ఏమంత అవసరం వీళ్ళకి ఇలాంటి కేసెస్లో నిప్పు లేకుండా పోగొస్తుందా, ఏమి లేకుండానే వీళ్ళందరి పేర్లు వచ్చాయా అనేవి కూడా ప్రధానంగా చర్చనీయాంశమయ్యాయి. అండ్ మరొకటి, ఇప్పుడు చార్మి విషయంలో సిట్ అధికారులు ప్రతిదీ కూడా ఆమె ముందు ఖచ్చితంగా ఆధారాలు చూపించి మాట్లాడే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తారు. కెల్విన్ ఫోన్లో చార్మి పేరు చార్మి దాదా అని ఫీడ్ చేసుకున్నాడు. సాధారణంగా దాదా అని కానీ మచ్చు అని కానీ ఇటువంటి పేర్లు ఏంటంటే చాలా క్లోజ్ అసోసియేట్స్ అయితేనే అటువంటి పేర్లతో వాళ్ళు నెంబర్ సేవ్ చేసుకుంటుంటారు. అండ్ కెల్విన్ ఫోన్లో చార్మి పేరు ఎందుకు అలా సేవ్ చేస్తుంది, చార్మికి కెల్విన్కి మధ్య ఎందుకని వాట్సాప్ కాన్వర్జేషన్స్ ఉన్నాయి, అసలు చార్మి కెల్విన్ ఎందుకని సెల్ఫీలు తీసుకున్నారు, ఎంతో క్లోజ్ అయితే తప్ప సెల్ఫీలు తీసుకునేంత పరిస్థితి ఉండదు. అండ్ చార్మి ఏదైతే పూరి కనెక్ట్స్లో తన ఒక ప్రొడ్యూసర్గా పనిచేస్తుందో, కో ఫౌండర్గా ఉందో, దానిలో కూడా కెల్విన్కి ఏమైనా సంబంధాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా సిట్ అధికారులు ఇప్పుడు ఆరా తీస్తారు. సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఇంట్రాగేషన్లో చార్మి ఎటువంటి విషయాలు బయట పెడుతుందనేది మాత్రం తేలాల్సి ఉంది. బట్ చార్మి దగ్గర నుంచి మాత్రం ఆమెకి ఇష్టం లేకుండా బ్లడ్ శాంపిల్స్ తీసుకునే పరిస్థితి మాత్రం ఇక్కడ కనిపించుంటుంది. రైట్, కానీ ఒకవేళ 10 గంటల నుంచి 5 గంటల వరకు అని ఇచ్చారు, ఆ టైం ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ విచారణకు పిలిచే అవకాశాలు కూడా 99% కనిపిస్తున్నాయి. సో ఈ రోజే ఈమె జనరల్గా మాట్లాడుకున్న చార్మి చాలా బోల్డ్గా కనిపిస్తూ ఉంటారు, ఏ విషయాన్నైనా సరే నిర్మోహమాటంగా మాట్లాడే తీరు చార్మిలో ఉంటుంది. అందుకే అంత డేరింగ్ స్టెప్ తీసుకుని మరి హైకోర్టు వరకు వెళ్ళారని మనం ఆలోచించవచ్చు. అండ్ ఒక పక్క ఏదైతే దాదా అనే ఒక పేరైతే ఉందో ఆమె నిజంగానే ఒకవేళ అంత లైక్ ఇట్స్ డాన్లో ఏమైనా బిహేవ్ చేస్తూ వచ్చారన్న యాంగిల్లో కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. సో ఈరోజు విచారణలో ముఖ్యంగా ఏ నేపథ్యాన్ని వాడుకొని వాళ్ళు క్వశ్చన్ చేయబోతున్నారు, ఇజ్ ఇట్ పంజాబ్ ఒకవేళ నేపథ్యం అయి ఉండొచ్చా, బికాస్ పంజాబ్ అనేది పూర్తిగా మత్తులో జోగుతూ వచ్చింది కాబట్టి దానికి సంబంధించిన వార్తలు మనం చూస్తున్నాం కాబట్టి, లేదా కల్వెన్తో ఇంతకు ముందే పరిచయాలు ఉన్నాయి, యాజ్ ఎ రాక్ మ్యూజిక్ తరపు నుంచి తను ఉన్నాడు కాబట్టి ఏవి ఎక్కువగా ఫోకస్ చేయొచ్చు, ఏ నేపథ్యం మీద విచారణ అధికారులు ఫోకస్ చేయొచ్చు? ఎస్, ఇక్కడ మనం ప్రధానంగా ఒక్క విషయం గురించి మనం చాలా క్లియర్గా మాట్లాడుకోవాలి. కేవలం పంజాబీ అయినంత మాత్రాన చార్మికి డ్రగ్స్తో సంబంధాలు ఉండాలి లేదు. అంటే పాకిస్తాన్ నుంచి వచ్చినంత మాత్రాన ప్రతి ఒక్కళ్ళు ఉగ్రవాదులు అయిపోరు, అలాగే పంజాబ్ నుంచి వచ్చినంత మాత్రాన ప్రతి ఒక్కరికి డ్రగ్స్తో సంబంధాలు ఉండే అవకాశం లేదు. బట్ పోలీసులు ఇంట్రాగేషన్లో మాత్రం వాళ్ళు ప్రతిదీ అంటే ఏ చిన్న విషయాన్ని కూడా వదలరు. ఇది ఎందుకు అడిగారులే ఈ క్వశ్చన్ అని మనం అనుకుంటాం, బట్ ఆ క్వశ్చన్ నుంచి వాళ్ళు మరొక ప్రశ్నకి దారితీసే పరిస్థితులు చాలా వరకు ఇంట్రాగేషన్లో మనం చూస్తుంటాం. ఎవ్వరు కూడా ఇంట్రాగేషన్కి వెళ్ళగానే డైరెక్ట్గా కెల్విన్ నీకు ఏమవుతాడు, కెల్విన్తో నీకు సంబంధం ఏంటి, నువ్వు కెల్విన్ ఎక్కడికన్నా వెళ్ళారా, ఏదైనా డ్రగ్ ఇలాంటి ఖచ్చితంగా అడగరు, ఎక్కడ అడగరు. మనం చాలా వరకు సినిమాల్లో చూస్తుంటాం, బయట కూడా దాదాపుగా ఇన్వెస్టిగేషన్ మరీ సినిమాల్లో జరిగినట్టు జరగకపోయినా కొంతవరకు బేసిక్స్ అయితే ఫాలో అవుతారు. ముందు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకంటే నువ్వు ఏ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చావు, ఇప్పుడు నీకు సినిమాలు లేకపోయినా నీకు రోజు ఎలా గడుస్తుంది, సినిమాల్లో ఉన్నప్పుడు నువ్వు ఒక రకంగా మెయింటైన్ చేయగలగచ్చు, బట్ సినిమాలు లేకపోయినా నీకు ఎటువంటి సంపాదన లేకపోయినా నువ్వు ఎలా అదే స్టేటస్ నువ్వు ఎలా కంటిన్యూ చేస్తున్నావు. సో ఇటువంటివన్నీ అడగాలంటే ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ తన నేపథ్యం కానీ ప్రతిదీ అడగాల్సి ఉంటుంది. ఒకవేళ ఫ్యామిలీ వెల్ సెటిల్డ్ అయితే తను అదే మెయింటెనెన్స్ చేయగలుగుతుంది. ఒకవేళ ఫ్యామిలీ వెల్ సెటిల్డ్ కాకపోతే అంటే నీ నేపథ్యం ఏంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ ఫాదర్ ఏంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ ఫ్యామిలీ ఎకానమికల్గా నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎలా ఫైనాన్షియల్గా నువ్వు ఎంత బాగా సెటిల్ అయ్యావు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకంటే ఈ డ్రగ్స్ డీలింగ్ అనేది చాలా కోట్లలో జరిగే వ్యాపారం.
సో ఖచ్చితంగా డబ్బుకు ఆశపడి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అంటే వాళ్ళు రెగ్యులర్గా డ్రగ్స్ తీసుకోకపోయినా వాళ్ళు 10 మందికి అలవాటు చేసి వాళ్ళ ద్వారా సొమ్ము చేసుకునే మందిని చాలామందిని మనం చూస్తుంటాం. సో ఆ యాంగిల్లో ఖచ్చితంగా ఇంట్రోగేషన్ జరుగుతుంది. చార్మి సహకరిస్తే ఈ రోజుతోనే చార్మిని వదిలేసే అవకాశం ఉంది. చార్మి సహకరించకపోతే ఖచ్చితంగా ఇంకొక రోజు పిలుస్తారు. అండ్ మొదటి నుంచి ఇంట్రోగేషన్ జరుగుతున్న తీరు మనం చూస్తుంటే ఒక్కొక్కరిని 10 గంటలు చేస్తారు. అంటే 10 గంటలు చేస్తే ఇతను కొంచెమే క్రైమ్ చేస్తాడా, 4 గంటలు చేస్తారంటే ఇతనికి ఏం సంబంధం లేదేమో, లేకపోతే 13 గంటలు చేస్తారంటే అందరికంటే ఎక్కువ కింగ్ పిన్ ఇతనేనేమో, ఇలాంటి వార్తలు కూడా బయట చాలా వరకు వచ్చాయి. బట్ వాళ్ళు సహకరించే దాన్ని బట్టే, వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టే ఇంట్రోగేషన్ స్టైల్ అనేది ఉంటుంది. సో ఈరోజు చార్మిని ఎన్ని గంటలు ఇంట్రోగేట్ చేస్తారు, కోర్టు ఇచ్చిన టైం ప్రకారం 5 వరకు సాగదీసి 5 వరకు ఉంచుతారా, లేదంటే ఆమె కనుక సహకరిస్తే త్వరగానే వదిలేస్తారా, సహకరించకపోతే మాత్రం ఇంకోసారి పిలిచే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది. థ్యాంక్ యూ ప్రత్యూష అప్డేట్స్ అందించింది. ఒకసారి మనం చూడొచ్చు చార్మి తనతో పాటు అదే కారులో దిగిన విష్ణువర్ధన్ కూడా మనకు కనిపిస్తున్నారు, లాయర్. అయితే ఆ రద్దీలో ఆమె ఒక్కతే ముందుకు వచ్చారు, ఆ విష్ణువర్ధన్ వెనకాల ఉండిపోయారు. ఎస్, ముందు విష్ణువర్ధన్ దిగారు, విష్ణువర్ధన్ వెనకే చార్మి మనకి కారులో నుంచి దిగుతున్న దృశ్యం మనకు కనిపిస్తోంది. బట్ ఆ రద్దీ నుంచి వెళ్లే కొద్దీ చార్మి ముందుకు వెళ్ళిపోయారు, విష్ణువర్ధన్ బ్యాక్ ఉండిపోయారు. సో ఆమె వెనక్కి తిరిగి తన లాయర్ కోసం వెయిట్ చేస్తున్న దృశ్యం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సో కొద్ది సెకండ్లు ఆమె పైకి వెళ్ళడానికి ముందు ఆగడానికి కారణమైతే అదే అని చాలా స్పష్టంగా చెప్పొచ్చు. రైట్, ముందుకు వచ్చిన తర్వాత ఒక్కసారిగా లాయర్ని పూర్తిగా కప్పేశారు. అక్కడ ఉన్న జనాలు కావచ్చు, మీడియా కావచ్చు, పోలీసులు కావచ్చు. సో ఆమె గేట్ దగ్గర ఒకసారి ఆగి వెనక్కి తిరిగి వెయిట్ చేశారు. తన లాయర్ ఎక్కడా అని వెయిట్ చేసిన దృశ్యం మనం చూడొచ్చు. ఎస్, ఎక్కడా కనిపించలేదు. సో కొంచెం మళ్ళీ ముందుకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆగండి, వెయిట్ చేయండి అని చెప్తున్నారు. బికాస్ షీ వాజ్ వెయిటింగ్ ఫర్ హర్ లాయర్. సో లాయర్ని ముందు వరకు ఒకవేళ వెళ్ళి ఉండొచ్చు, బట్ లోపలికి మాత్రం కంపల్సరీగా ఆమె మాత్రమే ఆ ఇన్వెస్టిగేషన్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఆ ప్రశ్నలను ఆమె ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సో 4 మహిళా అధికారులు అయితే కన్ఫర్మ్, ఒక ఎక్సైజ్ సూపరింటెండెంట్ అండ్ 3 సిఐ లేడీ సిఐలు ఉన్నారు. వీరితో పాటు ఇప్పటి వరకు ఎవరైతే విచారణ చేశారో వారి ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా ప్రస్తుతం చార్మిని విచారిస్తున్నారు. ఇప్పటికే 10 దాటిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ అక్కడ క్వశ్చన్ ఇన్వెస్టిగేషన్ అనేది మొదలయ్యే ఉంటుంది. సో సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే టైం ఉంది. ఒకవేళ వాళ్ళు కావాలనుకుంటే మరొక రోజు పిలవాల్సిన అవసరం ఉంటుంది తప్పితే 5 గంటలు దాటే అవకాశం అయితే లేదు. డ్రగ్స్ కేసులో సిట్ విచారణ మళ్లీ ఊపందుకుంది. నిన్న చిన్న విచారణతో కాస్త చల్లబడ్డట్టు అనిపించినా ఒక్కసారిగా చార్మి రాకతో మళ్లీ మొదట జరిగిన పరిణామాలే అన్ని గుర్తొస్తున్నాయి. పూరి జగన్నాథ్ అప్పుడు సుబ్బరాజుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు, తరుణ్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు ఎంత క్యూరియాసిటీ నెలకొని ఉందో సేమ్ అదే క్యూరియాసిటీ ఈరోజు చార్మి విచారణకు హాజరైన నేపథ్యంలో మనకు కనిపించింది. అదే హడావుడి కూడా కనిపించింది. ఈరోజు చార్మి సిట్ అధికారులు వేసే ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెప్పడానికి ముందుకొచ్చారు? ఈమె ద్వారా ఏమైనా ఇంపార్టెంట్ క్లూజ్ సిట్ అధికారులు రాబట్టబోతున్నారా, లేక ఎంతసేపు తన్ని తాను సమర్థించుకోవడంతోనే ఈరోజు విచారణ ముగియబోతుందా? ఇప్పటికే హైకోర్టు ఆదేశాలతో కొంతవరకు సేఫ్ జోన్లో ఉన్నట్టుగా అనిపిస్తున్న చార్మి కేవలం బ్లడ్ నమూనా ఇవ్వడానికి మాత్రమే ఆమెకు ఒక పర్మిషన్ అయితే దొరికింది. కానీ మిగతావన్నీ కూడా ఎప్పట్లాగే ఇంతకుముందు ఎవరినైతే విచారణ అధికారులు ప్రశ్నిస్తూ వచ్చాయో, ఏ ప్రశ్నలు ఉన్నాయో వాటన్నిటికీ ఇప్పుడు చార్మి సమాధానం చెప్పాల్సి ఉంది. వాళ్ళు చూపించే ప్రూఫ్లకు సమాధానం చెప్పాల్సి ఉంది. వాళ్ళు ఒకవేళ సెల్ఫీలు చూపించినా దానికి ఆమె ఏ సమాధానం చెప్తారు? అభిమానుల్లాగే ఎప్పటిలాగే ఒక యాక్టర్ అయిన తర్వాత ఇలాంటి సెల్ఫీలు కామన్ అనే దృక్పథంతో ఆమె సమాధానం చెప్పబోతుందా? ఒకవేళ అదే సమాధానం చెప్పిన తర్వాత కాల్ కాన్వర్జేషన్ కావచ్చు, వాట్సాప్ మెసేజ్లు కావచ్చు, సిట్ అధికారులు ఆమె ముందు ఉంచితే చార్మి ఎలా తనని తాను సమర్థించుకోబోతున్నారు? ఇప్పటికే కాల్విన్తో ఉన్న సంబంధాలకు సంబంధించి ఆమె వాట్సాప్ మెసేజ్ కావచ్చు, చార్మి దాదా అని సేవ్ చేసుకున్న పేరు కావచ్చు, ఇవన్నీ చార్మి ఇక్కడ కీలకం అనే ఒక సంకేతం అయితే ఇచ్చేటట్టుగానే ఉంది. మరి దానికి చార్మి వైపు నుంచి ఎలాంటి సమాధానం రాబట్టబోతున్నారు? ఒకవేళ పూరి జగన్నాథ్ సుబ్బరాజ్ ఇన్వెస్టిగేషన్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాతే ఆమె పోస్ట్పోన్ చేసుకోవడం, ఆ తర్వాత 26కు పోస్ట్పోన్ చేసుకున్న మధ్యలోనే ఆమె హైకోర్టును ఆశ్రయించడం, ఎలా తనని తాను ముందుగా కొన్ని జాగ్రత్తలతో ఎస్ మనకు కనిపిస్తుంది. ఇంకొక తాజా దృశ్యం కనిపిస్తాం, మీడియాకి అభివాదం చేస్తూ లోపలికి వెళ్తున్నారు. సో వేరే యాంగిల్లో చూస్తున్నాం. చార్మి లోపలికి వచ్చిన తర్వాత అక్కడున్న హడావిడి దృశ్యాలు మనం చూస్తున్నాం. సో ఆమె ఒక టాప్ హీరోయిన్, ఒక ప్రొడ్యూసర్గా కూడా ఉన్నారు. సో ఆమె ఒక్కసారిగా ఆబ్కారీ ఆఫీస్కి చేరుకోగానే పూర్తిగా హడావిడి కనిపించింది, మీడియా ఫోకస్ ఎక్కువగా కనిపించింది. ఆమె అంతకుముందు సిట్ తను ఎక్కడికైనా పిలవడానికి ముందు కార్యాలయానికంటే వేరే ప్లేస్కి అయితే ఓకే అన్నట్టుగా చెప్పినప్పటికీ తర్వాత సిట్ కార్యాలయానికి తాను రావడం,
ఓకే అని చెప్పడం, అన్నిటికీ సహకరిస్తానని చెప్పిన చార్మి సడన్గా హైకోర్టును ఆశ్రయించారు. గోళ్ల నమూనాలు, వెంట్రుకలు, రక్త నమూనాలు ఇవ్వడానికి మాత్రం ఆమె ఒప్పుకోలేనట్టుగా తెలుస్తోంది. దానికి హైకోర్టు కూడా అదే రీతిలో తీర్పు ఇవ్వడం, సో ఇష్టం లేనప్పుడు బలవంతంగా బ్లడ్ శాంపిల్స్ తీసుకోకూడదని ఆర్డర్స్ పాస్ చేయడంతో అంతకు ముందు నుంచి చెప్తున్న సిట్ అధికారులు కూడా ఇష్టం లేనప్పుడు ఎవరి దగ్గర సేకరించట్లేదని చెప్పడం, నవదీప్ నిరాకరించడంతో అదే విషయం కేసు ఫైల్లో రాశారని, అంతకు మించి బలవంతంగా అయితే మాత్రం బ్లడ్ నమూనా తీసుకోలేదని సిట్ అధికారులు కూడా చెప్పారు. సో పూరి జగన్నాథ్ ఇన్వెస్టిగేషన్ సంబంధించి పూరి ఇంట్రాగేషన్ ఎలా జరిగిందని ఇన్ఫర్మేషన్ ఆమె తెలుసుకుని ఉండొచ్చు, సుబ్బరాజుతో జరిగిన ఇంట్రాగేషన్ ఎలా జరిగిందని ఆమె తెలుసుకుని ఉండొచ్చు. అందుకనే మానసికంగా వేదనకు గురి చేయొద్దంటూ ఆమె ఆశ్రయించడం కోర్టును, ఆ తర్వాత దానికి తగ్గట్టుగా ఆమె విచారణ జరగడం. సో ఈరోజు చాలా కీలకంగా ఉండబోతోంది. డ్రగ్స్ కేసులో ఇప్పటికే చాలా కీలకంగా కొంతమంది పేర్లు బయటకు రాబోతున్నాయనే ఊహాగానాలు అందుతున్న నేపథ్యంలో చార్మి ఇంకా ఎవరెవరి పేర్లు ఏమైనా బయట పెట్టబోతున్నారా? ఇదే పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. మా ప్రతినిధి విజయ్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఈ రోజు ఎలాంటి ప్రశ్నలతో చార్మిని ఉక్కిరిబిక్కిరి చేయబోతున్నారు విజయ్? కెల్విన్ దాదా అంటే కెల్విన్ మొబైల్లో చార్మి ఫోన్ నెంబర్ చార్మి దాదా అని ఫీడ్ అయి ఉంది. ఈ చార్మి దాదా అనే అంత ఇంటిమసీ ఉన్నటువంటి వ్యక్తులతో దాదా అని మాట్లాడుకుంటారు. అంటే ఈ చార్మి దాదా అనే పేరు ఎందుకు వచ్చింది? దాంతోపాటుగా జ్యోతిలక్ష్మి ఆడియో రిలీజ్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత కెల్విన్తో దిగినటువంటి నెంబర్ ఆఫ్ ఫోటోస్ సెల్ఫీ వీడియోస్ కూడా అటు కెల్విన్ మొబైల్లో దొరికాయి. ఈ రెండిటువంటి ఇష్యూస్తో పాటుగా పూరి జగన్నాథ్ ఇంట్లో జరిగినటువంటి కొన్ని పార్టీస్కి చార్మితో పాటుగా కెల్విన్ అటెండ్ అయ్యారు. ఈ 3 ఆధారాలను బేస్ చేసుకొని ఈరోజు ఇన్వెస్టిగేషన్ కొనసాగబోతుంది. 4 మహిళా అధికారుల బృందం ఈరోజు చార్మిని విచారిస్తారు. వాళ్ళంతా కూడా ఇప్పటికీ క్వశ్చన్ రెడీ చేసుకున్నారు. మొదటి నుంచి కూడా ఎటువంటి సంబంధం లేదన్నటువంటి వ్యక్తులంతా కూడా సిట్ కార్యాలయానికి వచ్చిన తర్వాత కెల్విన్తో ఉన్న సంబంధాలను ఒప్పుకుంటున్నారు. కాబట్టి అటు జ్యోతిలక్ష్మి ఆడియో రిలీజ్ ఫంక్షన్కి ముందు చార్మితో కెల్విన్కి పరిచయం ఉందా, అంత సన్నిహిత్యం ఉన్నట్టుగా వాట్సాప్ కన్వర్జేషన్ చూస్తే దాదాపు 1000 మెసేజ్లకు పైగా వాట్సాప్ కన్వర్జేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే చార్మికి కెల్విన్కి మధ్యలో రిలేషన్ ఉంది, కొంత సంబంధాలు ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం ఎటువంటిది అంటే ఈ యొక్క వాట్సాప్ మెసేజ్ కన్వర్జేషన్లో 1000 మెసేజ్ దాకా కూడా వెళ్ళిందంటే వాళ్ళది దాదాపుగా అంటే ఈ డ్రగ్స్ వ్యవహారంలో కెల్విన్ అరెస్ట్ అయిన తర్వాత ఆ కోణంలోనే వాళ్ళ కన్వర్జేషన్ జరిగిందా, డ్రగ్స్ వ్యవహారంలోనే వాళ్ళు మాట్లాడుకున్నారా? దాంతోపాటు పూరి జగన్నాథ్కి అత్యంత సన్నిహితురాలు చార్మి, ఆ క్లోజ్ అంటే ఏవైతే ఆ పూరి జగన్నాథ్ క్లోజ్ టీమ్ ఉంటుందో ఆ క్లోజ్ టీంలో చాలా 1-2 మెంబర్స్లో చార్మి ఉంటుంది. కాబట్టి కెల్విన్కి పూరి జగన్నాథ్కి ఉన్న సంబంధాలు, కెల్విన్కి అటు చార్మికి ఉన్న సంబంధాలంతా కూడా అనలైజ్ చేసుకున్న తర్వాతనే సిట్ అధికారులు దర్యాప్తు చేయబోతున్నారు. ఒకవైపుగా మనం ఎవరి మొబైల్ నెంబర్లను సేవ్ చేసుకుంటే వాళ్ళతో ఉన్న ఇంటిమసీని బట్టి కొన్ని నేమ్స్ సేవ్ చేసుకుంటాం. అదేవిధంగా చార్మికి సంబంధించినటువంటి నేమ్ అనేది చార్మి దాదాని ఫీడ్ చేసుకున్నాడంటే ఖచ్చితంగా కొంత అతనితో ఇంటిమసీ ఎక్కువగా ఉంది కాబట్టి చాలా విషయాలు మాట్లాడుకున్నారు. కాబట్టి ఈ కన్వర్జేషన్లో భాగంగానే ఆ కన్వర్జేషన్ అంతా కూడా సిట్ అధికారుల దగ్గర ఉంది. ఆ మొబైల్లో ఫీడ్ చేసిన నేమ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉందనేది ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్తున్నారు. ఎటువంటి సంబంధం లేదని చెప్పినటువంటి చార్మి కోర్టుకు ఎందుకు వెళ్ళింది, కోర్టుకు వెళ్ళి చాలా రిలీఫ్స్ కోరింది. అయినప్పటికీ కూడా కోర్టు కొన్ని రిలీఫ్స్ ఇచ్చింది. బ్లడ్ శాంపిల్ని బలవంతంగా సేకరించాలన్న ఒక రిలీఫ్ అయితే చార్మికి వచ్చింది. కానీ ఇక మిగతా వాటిలంతా కూడా ఇన్వెస్టిగేషన్ యాజ్ పర్ ది ప్రొసీజర్ ప్రకారంగా ఎజెండా ఏదైతే ఉందో ఆ ఎజెండా ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది తప్ప ఎక్కడ కోర్టు అబ్జర్వేషన్ అంత మాత్రాన ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి వెనుకడుగు మాత్రం సిట్ అధికారులు వేసే అవకాశం ఉండదు. ఖచ్చితంగా చార్మి దగ్గర నుంచి దాదాపుగా ఒక 100 ప్రశ్నలకు పైగానే చార్మిని అడిగి ఆమె దగ్గర నుంచి పూర్తి స్థాయి సమాచారాన్ని కూడా రాబట్టే యోచనలో అయితే సిట్ అధికారులు అయితే ఉన్నారు. అనేక అంశాల మీద రావాల్సి ఉంది. తరచుగా పోర్చుగల్ వెళ్తున్నటువంటి చార్మి ఇప్పుడు జరుగుతున్నటువంటి పైసా వసూలు సినిమా షూటింగ్ కోసం కాదు, గతంలో కూడా చాలాసార్లు పోర్చుగల్ వెళ్ళింది. కెల్విన్ కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఎందుకు వెళ్ళారు, అక్కడ డ్రగ్స్ ఏమన్నా తీసుకున్నారా, అక్కడ ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో బయటకు రావాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. 4 అధికారులతో కూడినటువంటి సిట్ బృందం ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైంది. మరోవైపు చార్మి వచ్చిన సమయంలో కూడా కొంత ప్రైవేట్ బౌన్సర్లు తీసుకురావడం, మొదటి నుంచి కూడా ఈ కేసు వ్యవహారంలో చార్మి వివరిస్తున్న తీరు అనేది కొంత ఇబ్బందికరంగా ఉంది. సిట్ అధికారులకు కూడా ఆమె రాకముందే ఆమె ప్రైవేట్ బౌన్సర్లు సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అకౌంట్ సభలో వాళ్ళు ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఎవరిని లోపలికి వెళ్ళాలి చేయలేదు. చార్మి పిఎన్ సైతం లోపలికి వెళ్ళి చేయలేదు. చార్మి అడ్వకేట్ విష్ణువర్ధన్ రెడ్డి సైతం ఆమె వెంట దాదాపు గేట్ వరకు కూడా వచ్చాడు కానీ ఆయన లోపలికి రాలేదు. హైకోర్టు ఆదేశాల మేరకే చార్మి ఒక్కటి మాత్రమే లోపలికి వెళ్ళింది. ఆమెతో పాటు వచ్చినటువంటి ఒక అసిస్టెంట్ మాత్రమే లోపలికి వెళ్ళారు తప్ప మిగతా ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. రైట్ విజయ్, ఏ యాంగిల్ అంటే పూరి ద్వారా కెల్విన్ చార్మికి పరిచయం అయ్యారా అనే కోణంలో ఉండబోతుంది. బికాస్ జ్యోతిలక్ష్మి సినిమా ప్రమోషన్లో
కాల్విన్తో ఉన్న సెల్ఫీలు ఉన్నాయి కాబట్టి కాల్విన్ ఆ ఫంక్షన్లో అటెండ్ అయ్యడం చూసాం కాబట్టి పూరి జగన్నాథ్ ద్వారా కాల్విన్ చార్మీకి పరిచయం ఉండొచ్చా, లేకపోతే చార్మీకి అంతకు ముందే కాల్విన్తో పరిచయం ఉన్నాయా? ఈ యాంగిల్లో ఉండబోతున్నాయి క్వశ్చన్స్. ఏ రకంగా అంటే అటు కాల్విన్ సంబంధం అనేది వితౌట్ పూరి జగన్నాథ్ అనేది చార్మీకి అటాచ్ కాదు. చార్మీ, సుబ్బరాజు, పూరి జగన్నాథ్, శ్యామ్కే నాయుడు వీళ్ళంతా కూడా ఒక ఇన్నర్ సర్కిల్ వీళ్ళది. వీళ్ళంతా కూడా ఒకే వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి కాల్విన్ పూరి జగన్నాథ్కి ఏ రకంగా అయితే పరిచయమో సేమ్గా అటు చార్మీ కూడా అదే రకంగా పరిచయం అయి ఉంటాడు. వాళ్ళంతా కూడా ఎప్పుడు కూడా మనం దాదాపుగా వాళ్ళ లైఫ్ స్టైల్ చార్మీ కావచ్చు, లేకపోతే పూరి జగన్నాథ్, శ్యామ్కే నాయుడు వీళ్ళంతా కూడా ఏదైనా సినిమా ఉన్నా లేకున్నా పూరి బ్యాచ్గా ముద్రపడ్డ వీళ్ళంతా కూడా ఒకే ఇంటిమస్తో ఉంటారు. వీళ్ళంతా కూడా ఒకే చోట పార్టీలు చేసుకుంటారు, అనేక సందర్భాల్లో కూడా కలుస్తూ ఉంటారు. ఇదే నేపథ్యంలో కెల్విన్తో పూరి జగన్నాథ్కి ఇటువంటి సంబంధాలు ఉన్నాయి. దాదాపుగా పూరి జగన్నాథ్ ఇన్వెస్టిగేషన్ 9:30 గంటలు జరిగిన తర్వాత కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత సిట్ విచారణలో అన్ని విషయాలు ఒప్పుకున్నాక ఆయన బయటికి వెళ్ళి నాకు అసలు కాల్విన్ ముఠాతో సంబంధం లేదనే విషయాన్ని చెప్పాడు. బయట ట్విట్టర్లో పోస్ట్ చేసినటువంటి వీడియోలో ఎవరూ కూడా బయట కాల్విన్తో సంబంధం ఉన్న వారిని ఒప్పుకోవట్లేదు, కానీ ఆధారాలు బయటపడుతున్నాయి, సాక్ష్యాలు బయటపడుతున్నాయి. గతంలో వాళ్ళకు కూడా రిలేషన్స్ అన్నీ కూడా సాక్ష్యాలతో సహా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి చూపెడుతున్నారు. ఆ తర్వాత ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు చార్మీ కూడా గతంలో నాకు కాల్విన్తో సంబంధం లేదు, నిన్న కోర్టులో ఆర్గ్యుమెంట్ సమయంలో కూడా అదే విషయం చెప్పారు. మొబైల్ నెంబర్లో ఫోన్తో మాత్రాన్ని ఎట్లయినా అనుమానిస్తారు, ఏ రకంగా నిందితురాలుగా చూడదలుచుకున్నారా, సాక్షిగా చూడదలుచుకున్నారని. ఒకవేళ నిజంగానే మొబైల్ నెంబర్లో అనుకోకుండా ఫీడ్ చేసుకుంటే చార్మీ దాదా అని ఫీడ్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? పూరి జగన్నాథ్ పరిచయం చేస్తేనే కాల్విన్ పరిచయం అయి ఉంటే వీళ్ళకు ఏ రకంగా పరిచయం అయ్యారు? ఈవెంట్స్లోనే పరిచయం అయితే ఏ ఈవెంట్స్ చేశారు, ఆ ఈవెంట్స్ సంబంధించిన వ్యవహారంలో ఏం జరిగింది? జ్యోతిలక్ష్మి ఆడియో రిలీజ్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత జరిగినటువంటి పార్టీ అనేది సిట్ దగ్గర ప్రధాన సాక్ష్యం. దాంట్లో వీడియోలు, సెల్ఫీలు అన్నీ కాల్విన్ ఎవరైతే ఆ పార్టీకి వచ్చారో అందరి దగ్గర సెల్ఫీలు తీసుకున్నాడు, అందరి వీడియోస్ తీసుకున్నాడు. ఆ రోజు రాత్రి జరిగిన పార్టీలో ఏదైనా డ్రగ్ సప్లై జరిగిందా? ఈ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా కేసు ఇన్వెస్టిగేషన్ని అంటే సిట్ చేసినటువంటి సాక్ష్యాధారాలు కావచ్చు, సిట్ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలు ఇవన్నీ కూడా చార్మీకి చూపెడతారు. చార్మీని పిలిచింది కేవలం సాక్ష్యం కోసమే. ఆమె దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలు ఏమైనా చెప్తుందా? ఈ కేసుతో ఉన్నటువంటి సంబంధం ఏమైనా ఎస్టాబ్లిష్ చేస్తుందా? చార్మీ తరపున తనతో పాటు ఫోన్ లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు విష్ణువర్ధన్ గారు. మీరు అక్కడి వరకు వచ్చారు, కానీ మిమ్మల్ని అక్కడే ఆపేశారు, చార్మీని మాత్రమే లోపల పంపించారు అని తెలుస్తోంది. ప్రస్తుతం మీరు ఎక్కడున్నారండి? అక్కడ ఎవరు నన్ను ఆపలేదండి. యాక్చువల్గా ఏంటంటే ఒక లీగల్ అసిస్టెన్స్ కాబట్టి అక్కడ వరకు వెళ్ళి ఆమెను ఆఫీస్ వరకు, ఎందుకంటే హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చారు కాబట్టి వెళ్ళి కోఆపరేట్ చేయమని చెప్పేసి, సో దానికోసం నేను ఆఫీస్ వరకు వెళ్ళడం జరిగింది. అక్కడ ఆమెకి మీరు ఒక్కరే పోవాల్సి ఉంటుందని చెప్పేసి ఆమెను పంపించడం జరిగింది. తర్వాత నేను జనరల్ గా రొటీన్ గా బయటకు వచ్చేస్తాం. రైట్, మీరు ఏ ఫ్లోర్ లో ఉన్నారండి అయితే ఇప్పుడు? నేను ఈ ఫ్లోర్ లో లేదు, నేను కోర్టు కూడా ఆల్రెడీ వచ్చేసాను. యాక్చువల్గా ఏంటంటే హైకోర్టు డైరెక్షన్స్ అనేటువంటి స్పెసిఫిక్ గా ఉన్నాయి. సో హైకోర్టు ఎందుకంటే ఒక లీగల్ అసిస్టెన్స్ అనేది ఆమె ఇన్వెస్టిగేషన్ టైంలో ఉండదు, అడ్వకేట్ అని చెప్పారు కాబట్టి దాన్ని గౌరవించాల్సిన బాధ్యత బీయింగ్ అడ్వకేట్ గా మా అందరికి ఉంటుంది. కాబట్టి దానికోసం ఏంటంటే ఆమె కూడా ఒక రకమైనటువంటి, అంటే ఇప్పుడు ఒక ఏ అక్యూజ్డ్ కైనా సరే లీగల్ అసిస్టెన్స్ ఒక అడ్వకేట్ అనేటువంటి వాడు పక్కన ఉంటే అది ఉన్నటువంటి ఒక ధైర్యం వేరు. జనరల్ గా ఇప్పుడు అడ్వకేట్ తెచ్చుకున్నంత మాత్రాన భయపడుతున్నట్లు కాదు, లేకపోతే అడ్వకేట్ ఉన్నంత మాత్రాన ఏదో రకంగా ఆమె ఏదో తప్పు చేసిందని భావించాల్సినటువంటి అవసరం లేదు. దేశంలో ఎవరిమైనా సస్పెక్ట్ అయినా కానివ్వండి, ఇన్ఫర్మేట్ కానివ్వండి, అక్యూజ్డ్ కానివ్వండి, ఎవరైనా అడ్వకేట్ తీసుకునేటువంటి హక్కు ఉంది. కాబట్టి జనరల్ గా హైకోర్టు డైరెక్షన్స్ మీద ఓన్లీ అక్కడి వరకే వెళ్ళి ఆమెకి అన్ని రకాలుగా చెప్పి మీరు సహకరించండి. మీరు బాగా ఎక్కడ ఎలాంటి సమాధానం చెప్పాలనే విషయాలు ఏమైనా కీలకమైన ఏమైనా చెప్పున్నారు విష్ణువర్ధన్ గారు? నేను అలా కాదు, ఏది ఫ్యాక్ట్స్ ఉంటే మీరు అది చెప్పండి. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మీకు ఏమన్నా తెలియకపోతే విషయాలు తెలియదని చెప్పండి. తర్వాత వాళ్ళకి పూర్తిగా సహకరించాల్సినటువంటి బాధ్యత మీకు ఉంటుంది. ఏది ఉన్నా కానీ మీరు స్పష్టంగా చెప్పండి, ఫ్రెండ్లీగా ఉండండి ఆఫీసర్స్ తో కూడా. తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళకి హక్కులు ఉన్నాయి, వాళ్ళకి అధికారాలు ఉన్నాయి. సో అధికారాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం సహకరించాల్సిందే. మన మీద ఒక ఎలిగేషన్స్ వచ్చినప్పుడు మనం ఇన్నోసెన్స్, మన యొక్క నిర్దోషిత్వాన్ని ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి మీరు అధికారులతో, కొంతమంది అధికారులు రఫ్ గా ప్రవర్తించినా మీరు ఫ్రెండ్లీగానే ఉండండి. ఎందుకంటే ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంది కాబట్టి అది ఎవరేం చేశారనేటువంటిది కూడా రేపు ఇస్ అ పార్ట్ ఆఫ్ రికార్డ్ గా ఉంటుంది. సో దానికోసం ఏంటంటే ఆమెకి ఇక్కడ ప్రస్తుతం ఎవరు లేరు. యాక్చువల్ వాళ్ళ ఫాదర్ కూడా కొంచెం పేషెంట్గా ఉన్నారు, మదర్ కూడా మోర్ దాన్ 65 years. కాబట్టి వాళ్ళ రిక్వెస్ట్ మేరకు నేను కూడా ఏంటంటే ఆమె కొంచెం ధైర్యం ఇచ్చుకుంటూ మీరు వెళ్ళండి, పానిక్ కావద్దు, మీడియా ఉన్నా కానివ్వండి, పబ్లిక్ ఉన్నా కానివ్వండి, మీరు నవ్వుతూ ఏదుందో అది మీరు దాచాల్సిన అవసరం ఏదీ లేదు. నిజంగా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే దానికి సంబంధించి కూడా మీరు చెప్పండి అని చెప్పి స్పష్టంగా లీగల్ గా ఆమెకు గైడెన్స్ ఇచ్చి అక్కడ వరకు వెళ్ళేసి నేను అగైన్ కోర్టుకు బయలుదేరాను. ఆమె భయంతో ఉన్నారా, ధీమాతో ఉన్నారా అండి? ఆమెకు భయం ఏమీ లేదండి. మీకన్నా నాకన్నా ఇంకా ధైర్యవంతురాలు ఆమె. ఇంకోటి ఏంటంటే ఒకటే అంటున్నాను, నేను నేరం చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన పని లేదు.
కాకపోతే హైకోర్టుకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అన్నప్పుడు మాత్రం మీరు ఒక సమాధానం చెప్పండి. నా ఫండమెంటల్ రైట్స్ గురించి వెళ్ళాను, ఆఫీసర్స్ మీద నాకు ఏ రకమైనటువంటి ఎలిగేషన్స్ లేవు, నాకు ఏ రకమైనటువంటి భయాలు కూడా లేవు. ఏది అడిగినా కానీ నేను సమాధానం చెప్తాను. డ్రగ్ అబ్యూజ్ అనేటువంటిది, డ్రగ్స్ మాఫియా లేకపోతే ఇంకోటి కూడా అది ఒక చాలా బిగ్గెస్ట్ క్రైమ్. అది ఇటువంటి క్రైమ్ ఈ కాజ్ కోసం నేను కూడా దీన్ని ఎలిమినేషన్ కోసం నేను రెడీగా ఉంటానని నాకు చెప్పడం జరిగింది. రైట్, వాళ్ళు ఒకవేళ ప్రూఫ్స్ చూపిస్తే అది మానసిక వేదనకు గురి చేసే విధంగా ఉందనేది ఎలా అనుకోవాలండి? ఒకవేళ సెల్ఫీలు కావచ్చు, ఇంట్రాగేషన్ లో కొన్ని ఫోటోలు చూపిస్తున్నారు, కొన్ని కాన్వర్సేషన్ చూపిస్తున్నారు, వాట్సాప్ చాట్ చూపించబోతున్నారు అనేది ఒక ఊహాగానాలు అందుతున్న నేపథ్యంలో ఆమె అందుకు భయపడే హైకోర్టును ఆశ్రయించారనేది కూడా బయట ఒక ప్రచారం జరుగుతోంది. దానికి మీతో ఏమైనా మాట్లాడారా ఆమె? అధికారులు ప్రూఫ్స్ ఏమైనా చూపిస్తే ఖచ్చితంగా వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత చార్మి గారికి ఉంటుంది. అందుట్లో ఆమె ఎక్సెప్షన్ కాదు. ఆమెని మేమైతే ఏదో యాక్ట్రెస్, ఆమెకి ఏదో లా ఎగ్జంప్షన్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ఎక్కడ ఆర్గ్యూ చేయట్లేదు. అటువంటి అడ్వకసీ కూడా మేము చేయం. మెజారిటీ ఆఫ్ ది అడ్వకేట్స్ ఇన్ హైదరాబాద్ మాకు అందరు కూడా ఈక్వలే. ఇంకోటి చార్మి విషయంలో ఏంటంటే ఒక లోన్ ఉమెన్ కాబట్టి, ఒక గర్ల్ కాబట్టి, జనరల్ గా ఏంటంటే ఉమెన్ అనేటువంటి వాళ్ళు జనరల్ స్టేషన్స్ కి కొంచెం భయపడతారు. వాళ్ళ మన ఇంటి ఎవరింటి ఫ్యామిలీ మెంబర్స్ అయినా లేడీ ఈజ్ ఎ లేడీ. సో వాళ్ళకి కొంత మనం లీగల్ అసిస్టెన్స్ ఇవ్వడం తప్పలేదు. ఇప్పుడు లేడీ పోతుంటే అకాంపనింగ్ ఉంటారు. సో ఇదేంటంటే పోలీస్ స్టేషన్ ఎక్సైజ్ కి సంబంధించినటువంటిది కాబట్టి ఖచ్చితంగా యాజ్ అన్ అడ్వకేట్ గా ఒక లీగల్ అసిస్టెన్స్ వర్క్ మాత్రమే అవర్ రూల్ ఈస్. నౌ షీ హాస్ గాన్, షీ విల్ ఫేస్ వాట్ ఎవర్ ఈస్ దేర్. ఆమె ఖచ్చితంగా చెప్పాలి, చెప్పేటువంటి ఆమెకి ఆ ధైర్యం కూడా ఉంది. అన్ని కూడా షీ విల్ ప్రూవ్ అవర్ ఇన్నోసెన్స్ బిఫోర్ ది ఎక్సైజ్. థ్యాంక్ యూ అండి. ఒకవేళ ఇవి రేపు ముమాయిద్ ఖాన్ విచారణకు హాజరు కాబోతున్నారు కాబట్టి ఆమె కూడా వర్తిస్తాయి కదండి. అలా అయితే ఇప్పుడు చార్మి, నేను ఒక్కరు మాత్రం చెప్పదలుచుకున్నాను TV9 ద్వారా, ఏదైతే చార్మి ఎవరైతే ముందు పూరి జగన్నాథ్, తరుణ్ ఒక ఎవరైతే మేల్ యాక్టర్స్ చేయలేంది ధైర్యంగా ఆమె కోర్టుకు వెళ్ళి ఎస్ నాకు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, దయచేసి నాకు ప్రొటెక్ట్ చేయండి, ఒక కాన్స్టిట్యూషనల్ కోర్టుగా నాకున్నటువంటి హక్కుల్ని కాపాడండి, నేను రెడీగా ఉన్నాను, ఐఎమ్ లా అబైడింగ్ సిటిజన్ అని చెప్పారు. సో వీళ్ళందరూ చేయలేంది నేను ఐఎమ్ వెరీ హ్యాపీ ఏంటంటే ఒక అవేర్నెస్ తీసుకొచ్చారు చార్మి. సరే చార్మి రోల్ ఉందా లేదా ఇంకొకటి అనేటువంటిది ఇన్వెస్టిగేషన్ లో పోలీసు వాళ్ళు, ఎక్సైజ్ వాళ్ళు తేలుస్తారు. ఆమె దగ్గర ఆమె మీద ఏమున్నాయనేటువంటిది కూడా, ఆమె ఇన్నోసెన్స్ అనేటువంటిది ఆమెకు తెలుసు కాబట్టి దట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. నేను మీరు అనేటువంటిది దీంట్లో కామెంట్ చేయడానికి ఏం లేదు. కానీ ఒకటి మాత్రం ఇవాళ లీగల్ అవేర్నెస్ చార్మి ద్వారా ఏంటంటే మన హక్కుల కోసం కోర్టుకు వెళ్ళొచ్చు అనేటువంటిది ఒక రకంగా. సో ప్రతిదీ పోలీసు వాళ్ళు చేస్తే పిలవాల్సి మనం భయపడాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి ఒక మెసేజ్ పంపించింది సమాజానికి. అది మాత్రం నేను చెప్పగలను. రైట్, అంటే ఏదైతే 5 గంటల వరకు జరగాలో 5 గంటల వరకు కాకుండా ఏకంగా 8 గంటలు 9 గంటల అలా పొడిగించడం అది హక్కులకు భంగం కలిగించే విధంగా ఉంటుందనేది చార్మి వైపు నుంచి వచ్చిన ఒక భావన అండి. ఖచ్చితంగా అండి, 10 నుంచి 5 గంటల వరకు చేయాలి. ఆమెమి టెర్రరిస్ట్ కాదు, హార్డ్ కోర్ క్రిమినల్ కాదు, ఆమెమో డ్రగ్ పెడ్లర్ కాదు, ఓన్లీ విట్నెస్ నోటీస్. ఇప్పుడు మగవాళ్ళని అంటే 11-12 వరకు ఉంచుతారు. లేడీ నుంచి ఇటువంటి అథారిటీ ఎవరికీ లేదు. నేను ఎక్సైజ్ వాళ్ళని నేనేం ఐఎమ్ నాట్ మేకింగ్ ఎనీ ఎలిగేషన్స్. ఒక ఇన్వెస్టిగేషన్ అనేది ఒక టైం బౌండ్ ఉండాలి, ఒక ప్రొసీజర్ ఉండాలి, ఒక CRPC ప్రకారం జరగాలి. అంతేగాని వ్యక్తులు ఎవరైతే ఉంటారో అధికారుల ప్రకారం నడవదు. ఒక లీగల్ ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్ అనేటువంటి ఉంది. మనకంతా కూడా చట్టాలు ఉన్నాయి. చట్టాలకు ఎవరు అతీతులు కాదండి. ఇట్ మేబీ ఎనీ ద ప్రైమ్ మినిస్టర్ ఆర్ చీఫ్ మినిస్టర్, DGP ఆర్ డైరెక్టరేట్ ఆఫ్ ఎక్సైజ్ కమిషనరేట్, హూఎవర్ they are bound to follow the law. We have law. సో అందుకని నేనేమంటున్నానంటే ఇప్పుడు నేను చెప్పడానికి ఏమీ లేదు. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి లెట్ ద ఇన్వెస్టిగేషన్ గో ఆన్. మై క్లయింట్ ఈస్ ప్రిపేర్డ్ టు ఫేస్ ఎనీ దట్ క్వశ్చన్స్ అండ్ ఏ రకంగా అయినటువంటి ఆమె ఇన్నోసెన్స్ ప్రూవ్ చేసుకోవడానికి ఆమె షీఈ్ రెడీ టు కోఆపరేట్ విత్ ది ఆఫీసర్స్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ విష్ణువర్ధన్ గారు మాతో మాట్లాడినందుకు. ఇది చార్మి తరపు న్యాయవాది విష్ణువర్ధన్ మాట్లాడుతూ చెప్తున్నారు. సో అక్కడ వరకు కోర్టు ఆదేశాల ప్రకారం అక్కడ వరకు వెళ్ళాలి కాబట్టి వెళ్ళారని, ఇక ఆ తర్వాత నుంచి ఆమె ఒంటరిగా విచారణకు లోపలికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. సో డ్రగ్స్ వ్యవహారంలో టాలీవుడ్ ని షేక్ చేస్తున్న ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఈరోజు మరింత కీలకంగా మారింది. పూరి జగన్నాథ్, సుబ్బరాజు, తరుణ్ విచారణప్పుడు ఎంత హైప్ క్రియేట్ అయ్యిందో. మళ్ళీ ఆ డైరెక్టర్ చిన్నప్పుడు మనకు అంత కనిపించలేదు, కానీ ఒక్కసారిగా చార్మి రాకతో మళ్ళీ ప్రతి ఒక్కరి దృష్టి ఆబ్కారీ కార్యాలయం పైనే పడింది. సో ఇప్పటికీ ఆమె విచారణ ఎదుర్కొంటున్నారు. లోపల ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు సమయం ఉంది. సో ఈలోపు ఒకవేళ విచారణ ముగిస్తే ఆమెను ముందుగానే పంపించవచ్చు, లేకపోతే మరొక రోజు రమ్మని ఆమెకు పిలుపు కూడా ఇవ్వచ్చు. సో ఏం జరగబోతోంది? రేపు ముమాయిద్ ఖాన్ విచారణకు రాబోతున్నారు. సో లేడీ ఒక మహిళ విచారణ ఎదుర్కొంటున్నారు కాబట్టి ఆమె వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించకుండా హైకోర్టు నుంచి కూడా ఆమె ఉత్తర్వులు తీసుకున్నారు కాబట్టి ఆ ఉత్తర్వులకు, ఆ ప్రకటనకు, ఆ తీర్పుకు లోబడి ప్రస్తుతం సిట్ విచారణ కొనసాగిస్తోంది.